ఎస్ కాదు ఇలా చెయ్యిలు అనగానే అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు ప్రకాష్. మాట్లాడు, అందరి గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడాను. ప్రకాష్, నువ్వు నా మనసులో ఉన్నావయ్యా. బాగానే బ్యాలెన్స్ చేశానే. ప్రకాష్ దాని వండర్ఫుల్ జాబ్ అండి. అండ్ చాలామంది ఆ క్లైమాక్స్ సెట్ ఉంది కదా, టోటల్ హీరోయిన్ సెట్, ఆ సెట్ని చూసి చాలామంది ఒక ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ డిజైనింగ్ అంటే ఆ ఫోటోలు తీసుకుని ఆ ప్లానింగ్ తీసుకుని చాలామంది ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు తీసుకెళ్ళడం నేను చూశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా కూతురు కూడా సజెస్ట్ చేసే, పాప నువ్వు ఇల్లు కడితే ఇలా ఉండాలని చెప్పి అని తను కూడా ప్లాన్ చేసుకుంటుంది. అంత చక్కటి డిజైనింగే కాకుండా అంత కాస్ట్ ఎఫెక్టివ్ తోటి ఈ సినిమా లిమిటెడ్ బడ్జెట్తో ప్రధానంగా జరగటానికి ప్రకాష్ కారణం. ప్రకాష్ తను ప్రొడక్షన్ డిజైనర్గా మనస్ఫూర్తిని అభినందిస్తాను. ప్రకాష్, ప్లీజ్ గో హెడ్. అండ్ ఇక ఆర్టిస్టులుగా ఆయన ఉన్నారు, ఎవరో శ్రీనివాస్ గారు, మీరే కదండి కలెక్టర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. కలెక్టర్ ఆనంద్, చిట్టి, అలాగే మన హర్ష, అభినవ్ ఎక్కడ, ఫెంటాస్టిక్ అభినవ్ వెళ్ళిపోయాడా, టైం అయింది అనుకుంటా. చాలా బాగుందయ్యా. శేఖర్, వంశీ, మీరు మీ గ్రూప్ ఉంది, ఎక్కడ ఏం దొరుకుతాడా ఈవేళ లాగుదాం చూస్తున్నారు. ఇది నేను మంచి ఉద్దేశం అంటే దాంట్లోంచి మీరు ఒక్కరి గురించి ఇలా క్లాప్స్ కొడితే ఎలా చెప్పు. సో ఇలా పిఆర్ టీమ్ శేఖర్, వంశీ, మనోజ్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు, తమ్మిరాజు గారు. అండ్ ఎక్కడైనా సారీ ఫెంటాస్టిక్ సార్. అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో. ఒక 40 నిమిషాలు, 2.5 గంటలు చేశారు, ఒక 15 నిమిషాలు తగ్గించి. అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది. చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు. ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది. దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు. దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు. అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను. కొన్ని సాక్రిఫైజులు కావాలి. మీరు మన ఇంట్రో చేసాం, గుర్తుందా? ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తం అయిన రోజున మీరు అన్నారు, లెంగ్తే కదా ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా, మొక్కే కదా పీకేస్తాను డైలాగ్. రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు, లెంగ్త్ మీ ఇష్టం, ఆయన పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారే, అది అలాగే చేశారు, కత్తిరించారు. చాలా సక్సెస్ఫుల్, చాలా బాగుంది, వండర్ఫుల్. ఇక సినిమా అంతా నారాయణ ఏమయ్యా అని అన్నానే. ఆ నారాయణ అనేది ఒక రైటర్ యొక్క ఆలోచన అండి. తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి